నేను కూటాల్లో ఒకరోజు ఒక మెసేజ్ చెప్పాను. పక్షి రివ్వన ఎగురుతూ వచ్చి ఒక కొమ్మ మీద వాలింది. ఆ పక్షికి ఆధారం ఏంటని అడిగాను. అప్పుడు మీరేం చెప్పారు? కొమ్మ ఆధారం అన్నారు. కొమ్మ మీద వాలింది, కొమ్మే ఆధారం అయింది దానికి అన్నారు మీరు. కానీ నేనేమన్నాను? కొమ్మ కాదు, రెక్కలు అన్నాను. కొమ్మ ఉంది కాబట్టి అట్లా ఉంది, కానీ దాని మీద కొమ్మ పెళ్ళుని విరిగితే చెట్టుకున్న రెక్కలు సాచి ఎగరగలిగితే తను తను కాపాడుకుంటుంది. అంటే కొమ్మ మీద ఉంది కానీ కొమ్మ మీద ఆధారపడలేదు, రెక్కల మీద ఆధారపడింది. ఆ రోజు సందేశం చెబుతూ, అయితే 10 మందికి నువ్వు ఆధారం అవు కానీ నువ్వెవ్వరిని ఆధారం చేసుకోవద్దు అన్నాను నేను. ఎంతమంది గుర్తుంది మా? నిజంగా ఉందా? అలాగే అయితే 10 మందికి నీ ప్రేమని పంచు కానీ నువ్వు ఎవరి ప్రేమను ఆశించద్దు నాన్న. ఛాన్స్ ఉంటే 10 మందికి నీ ప్రేమని పంచమ్మా, అంతే. నువ్వు ఎవరి ప్రేమను ఆధారం చేసుకోవద్దు, ఎవరి ప్రేమ కోసం పరితపించొద్దు. ఒరిజినల్ లవ్ నీకు దొరకదు. అర్థమైందా? అది ఒక్క యేసయ్య దగ్గరే దొరికింది. నేను అలా ఫిక్స్ అయ్యాను. నేను ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నా దేవుణ్ణి, దేవుడు నాకు ఇచ్చినటువంటి రెక్కల్ని నేను ఆధారం చేసుకోవాలి అనుకున్నా. ప్రేమ విషయంలో కూడా నేను ఎవరి ప్రేమని వెంపర్లాడలేదు. ఎందుకంటే చూశాను చాలా జీవితంలో. చివరికి దేవుని ప్రేమతోనే పెన వేసుకోవాలి. మనుషులు ఎవరి ప్రేమని నేను అనుకున్నా మోసపోతాను. నాకు ఆయన ప్రేమ చాలు. అవకాశం ఉంటే 10 మందికి నా ప్రేమను పంచుతా దేవుని బిడ్డగా. అంతేగాని ఎవరి ప్రేమ కోసమో నేను ఎదురు చూడను, వెంపర్లాడను. ఎవరు నాతో ఉన్న స్తోత్రం, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా స్తోత్రం. ఏం పట్టించుకోను.